ఉత్తరాంధ్ర మీద వైసీపీ టీడీపీ కన్నేశాయి. ఈ రెండు పార్టీల అధినేతలు ఒకే సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటన చేపట్టారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అయితే ఈ నెల 20 నుంచి 24 దాకా విడిది చేసి మరీ ఉత్తరాంధ్రలో మేమంతా సిద్ధం పేరుతో 3 భారీ సభలను నిర్వహించారు. రోడ్ షోలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 5 రోజుల పాటు జగన్ ఉత్తరాంధ్రలో మకాం వేశారు. ఆయన ఉత్తరాంధ్ర పార్టీలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీక్గా ఉన్న చోట నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొత్త వారిని చేర్చుకున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అభివృద్ధిని సభలలో జనాలకు చెప్పారు. విశాఖ నుంచే పాలిస్తానని కూడా చెప్పారు. ఇక చంద్రబాబు అయితే 22 నుంచి ఉత్తరాంధ్రలో మకాం వేశారు. ఆయన తన పార్టీలో చెలరేగిన అసంతృప్తులను దారికి తెచ్చే పనిలో బిజీగా గడిపారు. అదేవిధంగా వైసీపీకి బలంగా ఉన్న చోట ఆ పార్టీ నేతలను సైకిల్ ఎక్కించే పనిలో కూడా తమ్ముళ్ళు ఉన్నారు. బాబు చేత కండువాలు వేయించారు. ఇక చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో దాదాపుగా ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ వెళ్లారు. ఉత్తరాంధ్ర అంటే బీసీలది, బడుగులది, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర అని చంద్రబాబు చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈసారి మొత్తం 34కి 34 అసెంబ్లీ సీట్లను, 5 ఎంపీ సీట్లను టీడీపీ కూటమి గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 2019లో పొరపాటున వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈసారి టీడీపీకి ఓట్లు వేస్తారని, వైసీపీకి డిపాజిట్లు వచ్చే సమస్యే లేదని ఆయన అంటున్నారు. మరోవైపు జగన్ అయితే ఉత్తరాంధ్రలో ఓటర్లు వైసీపీని ఆదరించాలని కోరుతూనే హామీలు ఎప్పుడు నెరవేర్చకుండా కూటమి కట్టిన నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఉత్తరాంధ్ర వైసీపీకే మళ్లీ పట్టం కడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 2 పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు తీసుకోవాలని చంద్రబాబు, జగన్ ఇద్దరు చూస్తున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. విశాఖ నుంచే పాలన చేస్తానని జగన్ హామీ ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అన్నది చేసింది మేమంటే మేమని 2 పార్టీల అధినేతలు గట్టిగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర అధికారానికి దగ్గరదారి కావడంతో ఇద్దరు నేతలు ఇక్కడే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి పట్టం కట్టిన ఉత్తరాంధ్ర ఈసారి ఎవరికి ఓటేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర ఈసారి రాజకీయాన్ని ఎటు మలుపు తిప్పుతుందో వేచి చూడాలి మరి.